ఒకే మాట అడుగుతా ఉన్నా, చేస్తారా? చేస్తారా? ఒకటే మాట చెబుతా ఉన్నా, 4 రోజులు, 4 అంటే 4 రోజులు నన్ను మోయండి, 5 ఏళ్ళు మిమ్మల్ని మోస్తా. అయ్యా ఇప్పుడు తగ్గాలే, ఇప్పుడు ఆవేశం పనికిరాదు, ఇప్పుడు తగ్గాలే, 4 రోజులు తగ్గాలి. అయ్యా గ్రామాల్లో పోండి, అందరినీ కలుపుకొని పోండి, అందరికి చేతులెత్తి మొక్కండి, అందరి కాళ్ళ మీద పడండి, తప్పేమీలే. అయ్యా ఒక్క ప్రతి నేను సూటిగా చెప్తా ఉన్నా, నేను సరిగ్గానే చెప్తా ఉన్నా, మీరు సరిగ్గానే వింటా ఉన్నారు. నేరుగా పోయి అందరి కాళ్ళ మీద పడండి. ఒక్కసారంటే ఒకే ఒక్కసారి మాకు ఓటేయమని నా గురించి అడగలేదా అని అడుగుతా ఉన్నా. అడిగి తీరాల, బాధ్యత మీదే. నేను పోరాడుతున్నాను, ఎవరి కోసం పోట్లాడుతా ఉన్నా? ఆదోని ప్రజల కోసం పోట్లాడుతా ఉన్నా. ఆదోనిలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసం పోట్లాడుతా ఉన్నా, మహిళల కోసం పోట్లాడుతా ఉన్నా, మీ బిడ్డల కోసం పోట్లాడుతా ఉన్నా, మీ భవిష్యత్తు కోసం పోట్లాడుతా ఉన్నా. నేను ఎమ్మెల్యే కాకపోతే నరేంద్ర మోదీ గారు నాకు ఇంతకంటే పెద్ద పదవి ఇస్తాడు, ఆ భయం నాకు ఎప్పుడూ లేదు. కానీ ఆదోనిలో చరిత్ర సృష్టించాలని వచ్చిన ఆదోని చరిత్రని తిరగరాయాలని వచ్చిన నాకు మీ సహకారం కావాలి, బంధువులుగా బాధ్యత కావాలి. నన్ను 4 రోజులు మొయ్యాలి. మోస్తారా? మోస్తారా? ఆలోచన చేసుకోండి. ఈ రోజు మళ్ళీ చెప్తా ఉన్నా, నేను లేదు కాబట్టి ఇన్ని రోజులు జరిగిపోయింది. సాయి ప్రసాద్ రెడ్డి ఆడింది ఆట, పాడింది పాట అనుకున్నాడు, అయిపోయింది. ఈ రోజు పార్థసారథి ఇక్కడ ఉన్నాడు. మిమ్మల్ని టచ్ చేయాలంటే నన్ను దాటుకొని రావాలి. ఇక్కడ ప్రజలని కాపాడుకుంటా, నాకు వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేదు. కష్టాల్లో ఉన్నవాడిని కాపాడుకోవడం, ఇబ్బందుల్లో ఉన్నవాడికి సాయం చేయడం, కన్నీళ్ళు వస్తే తుడవడం తప్ప నాకు ఇంకో భాష చేత కాదు. ప్రజల పక్షాన ఉంటా, మీ పక్షాన ఉంటా, మీకు అన్యాయం జరగకుండా చూసుకుంటా. ఎవడడ్డొస్తాడో చూస్తాను, ఏ పోలీసు వస్తాడో చూస్తాను. ఈ ఆదోని నాదే, ఇక్కడ ప్రజలందరూ నా వాళ్ళు. నాకు కులాలు లేవు, మతాలు లేవు, అవి లేవు, ఇవి లేవు, అన్ని ఒకటే. పేదవాడిని ఆదుకోవాలి, ప్రజల కష్టాలు తీర్చాలి, ఆదోనిని అభివృద్ధి చేయాలి తప్ప ఇంకేమీ ఆలోచన చెయ్యరని మీ సాక్షిగా నేను ప్రమాణం చేసి చెబుతా ఉన్నా. చివరి 2 రోజులు సాయి ప్రసాద్ రెడ్డికి అర్థమైంది. ఇప్పటికే మనవాళ్ళు చాలా మంది వీడియోలు తీసి పంపించి ఉంటారు. సాయి ప్రసాద్ రెడ్డి గుండె పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇప్పుడు అయిపోయిందని అర్థమైంది. ఆ 4 రోజులు ముచ్చట అయిపోతున్నాయి. ఇప్పుడు 2 మాటలు అంటున్నారంట. ఒకటి, నేను ఓటుకు 5,000 ఇచ్చన్నా పెట్టి కొనేస్తానన్నాడంట. అరే, ఆదోని ఆత్మాభిమానాన్ని నువ్వు 5,000 పెట్టి కొనగలవా సాయి ప్రసాద్ రెడ్డి? సుడిగా అడుగుతా ఉన్నా. పౌరుషం ఉన్న ప్రజలు, కష్ట నష్టాలు పడ్డవాళ్ళు, 10 ఏళ్లుగా వాళ్ళ జీవితాలు నాశనం చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకొని ఇక్కడ ఆదోని ప్రజల్ని పురుగుల్లాగా చూసి ఈ రోజు 5,000 ఇస్తే ఆదోని ప్రజలు ఓటేస్తారా అని
ప్రశ్నిస్తా ఉన్నా. ఇస్తే ఇచ్చిరావు గాక మీ కార్యకర్తలకు ఇస్తే ఇచ్చుకో. నిన్న కలిసినటువంటి కార్యకర్తలు కొంతమంది వస్తే వాళ్లకు చెప్పిన, అయ్యా వైఎస్ఆర్సీ చెప్పిన సాయి ప్రసాద్ రెడ్డి 5,000 ఇస్తానంటా ఉన్నాడు, మీరు 10,000 తీసుకోండి అని చెప్పిన. నేను సూటిగా మీ దగ్గర నుంచి ప్రశ్నిస్తా ఉన్నా, ఓటుకు 10,000 కొనేన్ని డబ్బులు 100 కోట్ల రూపాయలు సాయి ప్రసాద్ రెడ్డికి ఎట్లా వచ్చినాయి అని అడుగుతా ఉన్నా. మీ నాయన సంపాదించి పెట్టినాడా, మీ తాత ఆస్తుల? ప్రజల డబ్బులు, ప్రజలకు ప్రభుత్వాలు పంపించినటువంటి 4 రోజుల్లో మనం ఓట్లేసి బయటికి రాగానే నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా. అయ్యా ఆదోనిలో ఉన్నటువంటి, ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి బీసీలంతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత హాయిగా నిద్రపోండి, మిమ్మల్ని కాపలా గాయడానికి నేనున్నాను.